ఆ భర్త తాగుతాడు, భార్యకి ఇష్టం లేదు. తాగి వచ్చిన ప్రతిసారి భార్య భర్త నిలదీస్తుంది, భర్త ఏమో భార్యతో గొడవ పడతాడు. ఆ రోజు కూడా బాగా తాగేశాడు, ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగేసిన తర్వాత ఆకలేస్తా ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆహారం తిందామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. తూలి ఆ టేబుల్ మీద పడ్డాడు, ఆ గిన్నెలన్నీ కింద పడిపోయినాయి, మొత్తం అంతా రచ్చ అయిపోయింది. వెళ్ళి అలాగే పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికి ఆ టేబుల్ మొత్తం నీట్గా ఉంది. అక్కడ ఒక స్లిప్ రాసుంది, ఏమండి మీకు ఇష్టం అని చెప్పి పెసరట్టు వేసా, చక్కని చట్నీ చేశా, ఉప్మా కూడా చేశా, మరొక ఉప్మా పెసరట్టు కూడా చేశా, ఇదంతా మీకోసమే, చక్కగా తినండి. మీకు ఇష్టం అని చెప్పి చేపల కర్రీ చేయడానికి మార్కెట్కి చేపలు తీసుకురావడానికి వెళ్ళా, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి రాసుంది. వీడికి ఏం అర్థం కాలా, నాతో గొడవ పడాల్సిన భార్య ఇలా చేస్తుంది ఏమిటి అనుకుంటూనే ఉన్నాడు. భార్య వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో. రాత్రి తాగొచ్చిన విషయం నాకు తెలుసు, మళ్ళీ మొదలు పెట్టట్లాగు. రాత్రి తాగొచ్చావుగా, వచ్చి మంచమే పడుకున్నావుగా. అవును, తాగిన మైకంలో నీకు